అతనిది నిరుపేద కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. తండ్రి హమాలీ కూలీ, తల్లి కూలీ పనులు చేస్తోంది. కష్టపడి ఎల్ఎల్బి పూర్తి చేశాడు. ఇటీవల జూనియర్ సివిల్ జడ్జి పరీక్ష రాసి ఎంపికయ్యాడు. హమాలీ కుమారుడు జూనియర్ సివిల్ జడ్జి అయ్యాడు. దాంతో ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. ఆ ఊరిలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రతిభకు ఏదీ అడ్డు కాదు, కాబోదు. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం చదివితే ఏదైనా సాధ్యమే. జగిత్యాల జిల్లా హస్నాబాద్కు చెందిన పట్నం నరేష్ అందుకు ఉదాహరణ. నిరుపేద కుటుంబం నుంచి నరేష్ వచ్చాడు. తండ్రి హమాలీ పని చేస్తుంటాడు. గత 25 ఏళ్లుగా ఇంటి బండిని అలా నెట్టుకుంటూ వస్తున్నాడు. తల్లి కూలీనాలీ చేసుకుని భర్తకు సాయమవుతుంది. వీరికి 4 పిల్లలు కాగా కూతురు పెళ్లి చేశారు. మరో కూతురు ప్రైవేట్ టీచర్గా పనిచేస్తుంటుంది. కుమారుడు నరేష్ కష్టపడి చదివాడు. పాకెట్ మనీతో ఫీజు కట్టి విద్యను కొనసాగించాడు. అతడి బావ సూచన మేరకు ఎల్ఎల్బి చేశాడు. తర్వాత జూనియర్ సివిల్ జడ్జి పరీక్ష రాశాడు. తొలి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించి సివిల్ జడ్జిగా ఎంపికయ్యాడు. పట్నం నరేష్ చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసేవాడు. ఆర్థిక పరిస్థితి తెలిసి ఇంట్లో డబ్బులు అడిగేవాడు కాదు. సమయం ఉన్నప్పుడు ర్యాపిడో నడిపేవాడు. అలా జూనియర్ సివిల్ జడ్జి పరీక్ష రాసి ఎంపికయ్యాడు. దాంతో అతని కుటుంబంలో ఆనందానికి అవధి లేకుండా పోయింది. సోదరుడికి మంచి పోస్టు రావడంతో చెల్లె భార్గవి సంతోషపడింది. తన సోదరుడు ఏ విధంగా కష్టపడ్డాడో మీడియాకు వివరించింది. ఇంటి పరిస్థితి తెలిసి ర్యాపిడో నడిపేవాడని పేర్కొంది. మా బ్రదర్కి జాబ్ వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మా అన్న చాలా కష్టపడి చదివిండు. మా పేరెంట్స్ కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళు కష్టపడి మా అన్న కూడా ర్యాపిడో చేస్తుండే. స్టడీ చేసుకుంటూ ర్యాపిడో చేస్తూ ఆయన ఖర్చులు వాడు తీసుకుంటూ ఎక్కువ డబ్బులు అవసరమైనప్పుడు కూడా అమ్మ వాళ్ళకి కాల్ చేయలేక వాడే ర్యాపిడో చేసుకుంటుండే. తమ కష్టం తీరిందని నరేష్ పేరెంట్స్ అంటున్నారు. నరేష్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనుకున్న లక్ష్యం సాధించాడని తల్లి యాదవ్వ హర్షం వ్యక్తం చేసింది. 35 ఏళ్ల నుంచి కూలీ పని చేస్తున్నానని తండ్రి కనకయ్య వివరించాడు. అద్దె ఇంట్లో ఉంటూ వెళ్లదీస్తున్నామని పేర్కొన్నారు. నరేష్ కు మంచి పోస్టు రావడంతో ఆనందంగా ఉందని వివరించాడు. నా పేరు కనకయ్య, హస్నాబాద్. నేను అమలు పని చేస్తా. 25 సంవత్సరాలు అవుతుంది. కొడుకు జడ్జి అయ్యిండు. నా పేరు యాదవ్వ, మాది హస్నాబాదు. మా కొడుకు నరేష్ జడ్జి చదివించినాం కష్టపడి. సంతోషం, ఇప్పుడు జాబ్ వచ్చింది. అమ్మాలి పని చేస్తాడు మా ఆయన. 25 సంవత్సరాలు కూలి పని చేస్తాం. వ్యవసాయము అది కూలి ఉంటే ఆ పని చేసుకుంటాం. అరకొర జీతాలతో రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు నరేష్ కుటుంబానివి. నిర్దేశిత లక్ష్యం కోసం చదివి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు ఎంపికై పేరెంట్స్ హస్నాబాద్ గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చారు. పార్ట్ టైమ్ గా ర్యాపిడో నడిపి ఇవాళ ఉన్నత స్థానానికి ఎదిగాడు. లేబర్ కుమారుడు జడ్జిగా ఎంపికై సత్తా చాటాడు. తండ్రి ఒక హమాలి, తల్లి కూలీగా పనిచేస్తోంది. కుమారుడు ఉన్నత చదువుల కోసం ఆయన ర్యాపిడోలో సైతం పనిచేశాడు. తల్లిదండ్రులకు ఇబ్బంది కలగద్దని భావించాడు. ఇవాళ ఆయన ఒక జూనియర్ సివిల్ జడ్జ్. ఇది పట్నం నరేష్ ప్రతిభ. యావత్ జగిత్యాల పట్టణం ఆయనకు ప్రశంసలు కురిపిస్తోంది. ఉద్యోగానికి ఎంపికైన జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన నరేష్ టీన్యూస్ తరపున శుభాకాంక్షలు తెలుపుదాం. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.